కొన్నిసార్లు బలమైన దెబ్బలు తగిలాకే అసలైన యుద్ధాలు మొదలవుతాయి. కొన్నాళ్ళు కొన్ని కోల్పోతేనే కొన్నేళ్లకు కొన్ని అందుకుంటావు. గుర్తుంచుకో, నువ్వు వద్దన్న పరిస్థితులు మారతాయి. నువ్వు కావాలనుకున్న దానికంటే గొప్పగా పిచ్చి చెట్లు పెరిగినంత వేగంగా పండ్ల చెట్లు ఎప్పటికీ పెరగవు. కొన్నిసార్లు ఓటమి భయపడితేనే గెలుపు వైపు వేగంగా పరిగెడతావు. గుర్తింపు తక్కువ పోరాటాలే గర్వించే స్థాయికి త్వరగా చేరుకుంటాయి. ఎవరు రారు, ఎవరు లేరు అని నీకు నువ్వు బలంగా సమాధానం చెప్పుకున్న తర్వాతే నీ అసలైన సామర్థ్యం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. సమయం లేదని అలారమో గడియారమో ప్రతిసారి గుర్తు చేయవు. అవకాశం మళ్ళీ రావచ్చు, కానీ వయస్సు సమయం మాత్రం తిరిగి రావు. ప్రపంచం పరిగెడుతున్నప్పుడు నడక మొదలు పెడుతున్నా అని దిగులు చెందకం. నెమ్మదిగా మొదలైన నడక నాట్యమవుతుంది. ఏదో ఒక రోజు రుద్ర తాండవంలా మారుతుంది. మనదైన రోజు కూడా మౌనంగా ఉంటే రేపు అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఒక ఏడాది బలంగా కష్టపడు చాలు, ఎడారి జీవితంలో ఉగాది విహరిస్తుంది. గెలిచాక నీ సంబరాన్ని ఊహించుకో. నిరాశలా ఉన్న జీవితానికి నిమ్మరసంలా పనిచేస్తుంది. కొన్నిటిని గుర్తుపెట్టుకోవడం జ్ఞానమైతే మరికొన్నిటిని మర్చిపోవడం జీవితం. మొహాన నీళ్లు చల్లుకొని నిన్ను నువ్వు నిద్రలేపు. నువ్వు బలంగా కష్టపడాలే కానీ బ్రతుకు పోరాటం గెలవడం ఎంతసేపు. గతానికి గాయమైతే మంచి భవిష్యత్తే గొప్ప ఔషధం. నువ్వు పూర్తిగా సిద్ధమైన యుద్ధం ఇప్పటి వరకు ఓడిపోలేదని మర్చిపోవద్దు. కలిసి రాని కాలమే చాలా వేగంగా కథ మారుస్తుంది. తెల్లారితే నీకోసం ఒక కొత్త యుద్ధం ఎదురు చూస్తున్నప్పుడు ఏ గతానికి నిన్ను బాధ పెట్టేంత శక్తి ఉండదు. పోటీతత్వం గురించి ఎప్పటికీ భయపడకు. నీ కల వేరు, నీ కథ వేరు. వాయిదా వేస్తే రేపటికి ఈరోజే అతిపెద్ద బరువు అవుతుందని గుర్తుంచుకో. కొన్నిసార్లు జీవితం మారాలంటే ఏళ్ల పోరాటం అవసరం లేదు. కొన్ని నెలలు సరైన యుద్ధం చాలు. గుర్తుంచుకో, జీవితంలో అతిపెద్ద యుద్ధాలు సమయం తక్కువ ఉన్నప్పుడే గెలవాల్సి వస్తుంది. గెలుపు చిరస్థాయిలో ఉండాలంటే పోరాటం ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించు. సమయం నీకు ధైర్యం అవ్వాలే కానీ శత్రువు అవ్వకూడదు. గడిచిన కథ గురించి వదిలేయి, కానీ మిగిలిన కథ మాత్రం నీ నుండి గొప్ప పోరాటాన్నే ఆశిస్తుంది. ఎంత బలమైన దెబ్బ తగిలిందని కాదు, నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావన్నదే ముఖ్యం. జరిగిన అవమానాలు గుర్తున్నప్పుడు చేరాల్సిన గమ్యాలు ఎలా మరుస్తున్నావు. ఎవరో లేకుండా బ్రతకలేను, రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోకు. నీడ కూడా తోడు రాని చోటైనా, నీది కాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి తీరాల్సిందే. మలుపంటే వీధి చివర వచ్చేది కాదు, వీధిని సైతం ఎదురించి విజయ శిఖరం చేరడమే. కొన్నిసార్లు అనిపిస్తుంది నీకు బ్రతుకుతున్న నువ్వు కాదని, కానీ జీవితం నీకింకో మార్గం లేదని నిరూపిస్తుంది. కానీ తట్టుకొని నిలబడు. కాలం గడిస్తే నిన్ను నువ్వు చాలా గొప్పగా తిరిగి పొందుతావు. కన్నీ లింకిపోయిన కథలో కొత్త కష్టాల గురించి ఎప్పటికీ భయముండదు. వేరే మార్గం లేదు. మళ్ళీ గొప్పగా పోరాడాల్సిందే. ఏది ఏమైనా నువ్వు గెలిచి తీరాల్సిందే. నీ అర్ధరాత్రి ఆలోచనల అలజడి, పట్టపగటి పోరాటాల పెట్టుబడి ఎప్పటికీ వృధా పోదు. గుర్తుపెట్టుకో, నిన్ను వద్దనుకున్న వాళ్ళను నీకు గుర్తు కూడా రానంత ఎత్తుకు నువ్వు చేరుకుంటావు. నీ కళ్ళు కేవలం గెలుపునే వెతకడం మొదలు పెడితే అమావాస్య చీకటిలో కూడా అద్భుత కాంతి కనపడుతుంది. తగ్గాల్సిన చోట తగ్గితే జీవితం, శరీరం రెండూ అందంగా మారిపోతాయి. నీకు నువ్వు చాలా ఎత్తులో కనపడతావు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకపోతే, ఇప్పటికైనా బలమైన నిర్ణయాలు తీసుకోకపోతే విలువైనవి కోల్పోతావని మర్చిపోకు. జీవితం ఎంత నాశనమైనా కొత్త పునాదులతో గొప్ప భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం ఎప్పటికీ నీ ముందే ఉంటుంది.